హలో అండి, అందరికీ నమస్కారం. బొబ్బట్లు చేసుకోవడానికి ముందుగా మనం ఒక కప్పు పచ్చిశనగపప్పు తీసుకుని శుభ్రంగా 2 సార్లు కడిగేసుకుని 2 కప్పులు నీళ్లు వేసుకొని దాదాపుగా ఒక గంట, అరగంట లేదా గంట సేపు నానపెట్టుకోవాలన్నమాట. ఇలా నానపెట్టుకోవడం వల్ల పప్పు వల్ల కలిగే మనకి గ్యాస్ ప్రాబ్లమ్స్ అలాంటివి రాకుండా ఉంటాయి. అలాగే పప్పు కూడా చాలా తొందరగా ఉడికిపోతుంది. నేను కప్పు శనగపప్పు తీసుకున్నాను కదా, దానికి కప్పున్నర వరకు బెల్లాన్ని వేసుకోవాలండి. తక్కువ స్వీటు తినేవాళ్ళు కొంచెం తక్కువ వేసుకోవచ్చు, కానీ బొబ్బట్లలోకి పూర్ణం తీగా ఉంటేనే బాగుంటుంది. ఎందుకంటే పైన తోపు ఉంటుంది కదా, అది చప్పగా ఉంటుంది. లోపల పూర్ణం కొంచెం స్వీట్గా ఉంటేనే బాగుంటుంది. షుగర్ పేషెంట్లు అలాంటి వాళ్ళు తినడం అయినా మానేయండి, కానీ స్వీట్ తక్కువగా ఉన్న బొబ్బట్లకు టేస్ట్ ఉండదు. ఇప్పుడు బెల్లం పాకం పట్టుకుని దాన్ని కొంచెం వడబోసుకోవాలండి. మనకి నలకలు అలాంటివి, ఇసుక అలాంటివి ఏం లేకుండా కడిగేసుకుని మళ్ళీ నేను పాకం పట్టేసుకుంటున్నాను. మనకి పప్పు 5 విజిల్స్ వరకు రాడించుకోవాలి. 5 విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ అంతా పోయిన తర్వాత చూడండి పప్పు ఎంత బాగా ఉడికిపోయిందో. బాగా ఉడకాలి పప్పు. మనం 2 కప్పులు నీళ్ళు పోసుకున్నాం కదా, నీళ్లు మిగలకుండా చక్కగా కరెక్ట్గా సరిపోయాయి అన్నమాట. చల్లారిన పప్పుని తీసుకుని మిక్సీలో పట్టేసుకోవాలి. మిక్సీలో మెత్తగా పేస్ట్ లాగా పొడిగానే అవుతుందండి. పొడిగానే ఉడికినాయి కదా పప్పు. దీంట్లోకి కొద్దిగా ఇలాచీ పౌడరు, కొంచెం ఒక 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకుని బాగా కలిపేసుకోవాలి. కొంచెం ముదురు పాకమే పట్టుకోవాలి, మరీ లేతగా కాకుండా కొంచెం పాకం, జిగురు పాకం వచ్చాక పట్టుకుంటే కనుక మనకి ఈ పూర్ణం పాడైపోకుండా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకున్న వారం నుంచి 10 రోజుల వరకు నిల్వ ఉంటుంది. పూర్ణాన్ని పక్కన పెట్టేసుకుని నేను మైదా పిండి తీసుకుంటున్నాను. ఒక కప్పు మైదా పిండిలోకి ఒక 2 స్పూన్ల వరకు బొంబాయి రవ్వ, 2 స్పూన్ల వరకు నెయ్యి, కొంచెం చిటికెడు ఉప్పు వేసుకొని నెయ్యి ఉప్పు బాగా పిండిలో కలిసేటట్టుగా కలిపేసుకోవాలి. నీళ్లు కొంచెం కొంచెం పోసుకుంటూ మునివేళ్లతో చక్కగా అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఈ పిండి కొద్దిగా సాఫ్ట్గానే కలుపుకోవాలండి, మరీ గట్టిగా ఉండకూడదు. కొద్దిగా సాఫ్ట్గానే ఉంటుందన్నమాట. పూరీ పిండి కన్నా కూడా మెత్తగా ఉండాలి. చూసుకుంటూ కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ మధ్యలో నేను ఇంకొక 2 స్పూన్లు నెయ్యి కూడా వేశాను. పిండిలో నెయ్యి బాగా వేస్తే మనకి గట్టిగా సాగకుండా చక్కగా వస్తాయి అన్నమాట బొబ్బట్లు. చూడండి ఇలాగా అన్నమాట. ఇలా మదాయిస్తూ కలుపుకోవాలి పిండిని. బాగా ఒక 5-10 నిమిషాలు బాగా కలుపుకున్న తర్వాత దీన్ని ఇలా బాగా సదిరేసుకొని ఇది నిండే వరకు, ములిగేంత వరకు ఫ్లేవర్డ్ లెస్ ఆయిల్, ఏదైనా సన్ఫ్లవర్ ఆయిల్ని నిండా పోసేసుకోండి. నెయ్యి అయినా వేసుకోవచ్చు, కాకపోతే నెయ్యి మనకు అంత లేనప్పుడు ఇలాగా సన్ఫ్లవర్ ఆయిల్ వేసేసుకుని మూత పెట్టుకొని ఒక గంట పాటు కంపల్సరిగా పక్కన పెట్టుకుని ఉంచుకోండి. పిండి చాలా మృదువుగా సాఫ్ట్గా అవుతుందన్నమాట. ఒక గంట పోయిన తర్వాత ఇలా ఏదైనా పాలిథీన్ కవర్ తీసుకుని దీని మీద మనం బొబ్బట్లు చేసుకోవచ్చు. బొబ్బట్లు చేయడం చాలా ఈజీ అండి. ప్రాసెస్ తెలుసుంటే చాలా ఈజీగా చేసేయచ్చు అనమాట. ఈ పిండి కూడా కలిపి పెట్టుకున్నామంటే మనకి ఒక 5 నిమిషాల్లో చక్కగా చేసేసుకోవచ్చు. పూర్ణం తీసుకొని మనం ఉండలుగా చేసి పక్కన పెట్టేసుకోవాలి, మనకి ఎన్ని కావాలంటే అన్నీ. మిగతా పూర్ణాన్ని నిల్వ చేసుకోవచ్చు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని. నాకు కొంచెం జలుబు చేసిందండి, వాయిస్ బాగాలేదు. ఇప్పుడు మొత్తం పూర్ణం ఉండలన్నీ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు పిండి చూడండి గంట తర్వాత ఎంత సాఫ్ట్గా నానిపోయిందో చూడండి. ఇలా మునివేళ్లతో తట్టితే కనుక మనం చక్కగా సాగుతుందనమాట, అంత చక్కగా నానిపోతుంది. చూడండి ఎంతో పిండి ఎక్కువ తీసుకోకర్లేదు, కొంచెం చిన్న గోళీ సైజు అంత పిండి, నిమ్మకాయ సైజు అంత పిండి తీసుకుంటే సరిపోతుంది. ఇలా దీన్ని మొత్తం కవర్ చేసేసుకుని చక్కగా మునివేళ్లతో ఇలా ఒత్తేయండి. ఎంత పెద్దగా అయినా సాగుతుందండి, అస్సలు విడిపోదు, పూర్ణం బయటికి రాదు. మీరు ట్రై చేసి చూడండి. ఇలా నూనెలో నానబెట్టిన పిండితో చేస్తే కనుక చాలా చక్కగా వస్తాయి బొబ్బట్లు. ఎంత పెద్దగా అయినా మనం ఇలా ఒత్తుకోవచ్చు అనమాట. మీడియం హీట్ మీద నెయ్యి వేసుకుని కాల్చుకోవాలండి, చాలా బాగుంటాయి టేస్టు. ఇలాగే మనం చేసుకున్న ఉండలన్నీ బొబ్బట్లుగా చేసేసుకోవచ్చు. చాలా తొందరగా అయిపోతాయి. ఒక పావు గంటలో చేసేయచ్చండి బొబ్బట్లన్నీ.
ఒక 10-15 బొబ్బట్ల వరకు పావు గంటలో చేసేయచ్చు. నాకు చాలా ఈజీగా చేసేస్తాను నేను. నాకు ఇష్టం అనమాట బొబ్బట్లు అంటే. అందుకని నేను బాగా ఇష్టంగా నేర్చుకున్న వంటకం కూడా ఇది. ఎప్పటి నుంచో చేస్తాను. అప్పటి నుంచి కూడా బాగానే చేస్తాను అనుకుంటున్నాను, నేను బాగా చేస్తానని. మీరు కూడా అంటే ఈజీగా చేసేస్తారనమాట. అమ్మో బొబ్బట్ల బాబోయ్ వస్తాయో రావో అని అంత భయం ఉండదు, ఈజీగా చేసేయగలుగుతానమాట. ఎవరైనా చేసేయచ్చండి, ఇలా చిన్న చిన్న ట్రిక్స్ పాటిస్తే ఎవరైనా చక్కగా చేసేయచ్చు. ఇప్పుడు మిగిలిపోయింది మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే నెక్స్ట్ డే చేసుకోవచ్చు. అంతేనండి, నెయ్యి వేసి 2 వైపులా దోరగా కాల్చేసుకోవాలి మీడియం హీట్ మీద. మనకి బొబ్బట్లు రెడీ అయిపోతాయి. నేను ఈ వీడియోని ఉగాది కంటే ముందే చేద్దాం అనుకున్నాను, కాకపోతే హెల్త్ బాగాలేదు కొంచెం, దానివల్ల చేయలేకపోయాను. అందరూ ఉగాది బాగా జరుపుకున్నారని అనుకుంటున్నాను. ఎంతమందికి ఇష్టపడి బొబ్బట్లు అంటే మీరు రాదు అని భయపడిపోతున్నారా? ఈ వీడియో చూసి నేను ఎలా చేశానో అలాగా చేయడానికి ట్రై చేయండి. తప్పకుండా బాగా వస్తాయండి, నేను గ్యారంటీ. ఎందుకంటే నేను ఎప్పటి నుంచో చేస్తున్నాను, చాలా బాగా వస్తాయి నాకు వచ్చిన ప్రతిసారి కూడా. అందుకే అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను అనమాట. ఈ బొబ్బట్లని మనం గోధుమ పిండితో కానీ పూరి పిండి అని దొరుకుతుంది కదా, అది దాంతో కానీ కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఇది ఎప్పటి నుంచో ట్రెడిషనల్గా మనకి మైదాతోని చేసింది అలవాటు కదా. అప్పుడప్పుడు తింటాం, ఎప్పుడో పండగలకి పబ్బాలకి తింటాం కాబట్టి అప్పుడప్పుడు మైదాతో చేసుకున్నా పర్వాలేదేమో అనిపిస్తుంది నాకు. ఈ ట్రెడిషనల్ వంటకం ట్రెడిషనల్గానే చేయాలి, కల్తీ చేయకూడదండి. అందుకని తక్కువ తిన్నా ఇలా పద్ధతిగా వాటిని పూర్వకాలం నుంచి ఎలా వచ్చిందో అలాగే చేసుకుంటే బెటర్ ఏమో అనిపిస్తుంది నాకు. గోధుమ పిండితో చేసింది కూడా బాగుంటుంది టేస్ట్, మైదాతో చేసింది మాత్రం నోట్లో వేసుకుంటే కరిగిపోతుందండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.